తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇంటర్వ్యూ చేస్తూ ఒక వ్యక్తి గురించి మాట్లాడకపోతే నిజంగా ఆ ఇంటర్వ్యూ పరిపూర్ణం అవుతుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఇన్ని అద్భుతమైన పాటలు సార్. అంటే ఆయన అందరికీ అద్భుతమైన పాటలు ఇస్తారు. మీ సినిమాలు ఇంకా బాగుంటాయి. ఈ ఇంటర్వ్యూ కోసం అంటే ఆ పాట నేను చాలాసార్లు విన్నాను. ఈ ఇంటర్వ్యూ కోసం మళ్ళీ ఒక్కసారి ఫీల్ కోసం విందామని ఒక పాట వింటున్నాను. ఆ పాటలో జన్మంతా నీ అడుగుల్లో అడుగులు వేసే ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా. మీ సినిమా స్టోరీ మొత్తం సార్ ఆ 2 మాటల్లో చెప్పేశాడు. సిరివెన్నెల గారితో మీ ప్రయాణం అది చెప్పాను కదా, చాలా పార్ట్స్ తీయాలి ఆయన గురించి, నా గురించి ఏదైనా చెప్పుకోవాలంటే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్, ఐఎమ్ మిస్సింగ్ హిమ్ టుడే, మోస్ట్ క్లోజెస్ట్ పర్సన్ టు మీ. ఏదన్నా పంచుకునేవాడిని ఆయనతోటి. మా జర్నీ గ్రేట్ జర్నీ, అంతా నిశీధిలో జరిగింది, అంతే రాత్రులు. అంతా రాత్రి ఆయన ఊదే పొగ మధ్యన జరిగింది. ఆ పొగని దేవుడికి పెట్టే దాని ఏమంటే పొగ ఉంటుంది చూడండి, హారతి. అలా ఉండేది చుట్టూ. ఉమ్, వాటి మధ్యన కూర్చునేవాడు నేను. ఉమ్, ఎన్నో పంచుకున్నాం. ఆఖరికి మనసంతా నువ్వులో సీతారామ శాస్త్రి గారి క్యారెక్టర్ ఆయనే వేయాలి, ఓకే. మీరు వేయాలి శాస్త్రి గారు అన్న, వేస్తానని అన్నాడు ఆయన. ఉమ్, దానికి ఆ సీన్లో ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషను అదిరిపోద్ది. బ్యూటిఫుల్, నాట్ యాజ్ అన్ యాక్టర్. అవును. పర్చూరి వెంకటేశ్వర గారితో పాటు డైలాగ్ ఇచ్చాడు ఆయన. ఉమ్, ఎందుకంటే యాక్ట్ చేస్తా మేము ఇప్పటికీ గుర్తు నాకు. ఆ స్టేజ్ వెనక్కి వెళ్ళి నేను పరచూరి వెంకటేశ్వర గారు, శాస్త్రి గారు, దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఆ ఇద్దరు లెజెండ్స్తో నేను కూర్చుని ఆ సీన్ రాయించుకుని రాయడం, వేడివేడిగా చిన్న బిట్ రాయడం, అక్కడ తీసుకెళ్ళడం, అక్కడ తీయించడం, ఉమ్, మళ్ళీ రావడం, తీయించడం, ఆ సీన్ అట్లా జరిగింది. సార్ నేను ఆ సినిమాలో ఉన్న చాలా కీలకమైన థింగ్స్లో కాంప్లికేటెడ్ సీన్ని ఫస్ట్ ఒప్పుకునేది నా వైఫ్ అయితే, సెకండ్ ఒప్పుకున్నది ఆయనే. ఉమ్, దాని తర్వాత అందరితో ఒప్పించాను ఆ సీన్ని. ఏం సీన్ సార్ అది? బీచ్ సీన్ అండి. ఓకే. బీచ్లో తన ప్రేయస్కే తన ఇల్లు ఐ లవ్ యూ చెప్తే కొడుతుంది. ఉమ్, తన ప్రేయసే కదా, ఇద్దరు ప్రేయసి ప్రియులు ఎందుకు కొడుతుందని అందరూ అడుగుతున్నారు నన్ను. కానీ అమ్మాయి చెప్పాల్సి ఇతను కాదు, అతను. అదేదైనా కానీ ఉండే, అది ఇప్పుడు జనానికి మనం మాట్లాడుకునే జనానికి గుర్తుంటుందో తెలియదు అన్నీ. అది ఆయనకి ఎక్కింది, అది ఉమ్, ఆయనకి ఎక్కింది, తర్వాత ఆదిత్యకి ఎక్కింది. ఉమ్, ఫస్ట్ మా ఆవిడ, ఆ తర్వాత వీళ్ళిద్దరు. అలా మెల్లగా 15 రోజులు పట్టింది ఎక్కించడానికి. అప్పుడు తీసాం ఆ సీన్ని. సార్ అలా ఎన్నో జర్నీస్ జరిగినాయి మా మధ్యన. అంటే ఏది గుర్తుపెట్టుకోవాలో మాకే తెలీదు. చాలా జర్నీస్. పరుచూరి వెంకటేశ్వర గారితో దెబ్బలాట్లు జరిగాయి. ఉమ్, సీతారామ శాస్త్రి గారితో దెబ్బలాట్లు కాదు. నేను ఏదైనా ఎందుకండి అదే దాన్ని గట్టిగా మాట్లాడినా, అలా కాదబ్బాయి, ఉమ్, అట్లా ఉండేదే. సో దేర్ ఆర్ 2 different kinds of people ఉమ్, టోటల్ ట్రావెలింగ్ ఇన్ మై లైఫ్. ఎవరు డైరెక్టర్ ఈ సినిమాకు డైరెక్టర్, ఇంకో సినిమా డైరెక్టర్ ఉన్నా కూడా కామన్గా మేము మా మధ్యన జరిగేది అట్లాగే ఉండేది. అట్లా సార్ ఇందాక మీరు చెప్పిన పాట పాడారు కదండి, ఆ పాట గురించి చెప్పాలంటే బ్యూటిఫుల్ థింగ్ ఇన్ మై లైఫ్, సార్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ సీతారామ శాస్త్రి గారి లైఫ్ ఆల్సో. ఆయన లైఫ్లో కూడా ఎప్పుడు చూడలే అట్లా, ఉమ్, నా లైఫ్లో కూడా నేను ఎప్పుడు చూడలే. సిన్స్ ప్రభుదేవ వాజ్ న్యూ, అతనికి ఇదంతా విచిత్రంగా అనిపించింది. అది ఏంటంటే అక్కడ ఆ పాట ఆకాశం తాకేలా పాట కదా మీరు పాడింది. అవును. ఆకాశం తాకేలా పాట అదేంటో తెలియదు, ఆ పాట కావాలి. ఉమ్, నాకు దేవిని అడిగాను, నాకు ఇక్కడ ఒక పాట కావాలమ్మా, నాకు ఎలాగిస్తావో తెలీదు ఏంటి అని అంటే, అప్పుడు 2-3 పాటలు పంపించాడు. అందులో ఇది నచ్చింది. ఓకే. అది కూడా తానానే నానానే 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 తానానే నానానే నానానే అంతే పంపించాడు. ఉమ్, ఆ చిన్న బీట్ వేసి పంపించాడు. ఎందుకంటే తనకి తెలియదు సిచ్యువేషన్ కరెక్ట్గా. ఉమ్, ఇందులో 3-4 పంపిస్తే ఇది నాకు నచ్చింది. ఓకే, ఇది కనపడుతుంది సినిమాలో అని అనుకుని శాస్త్రి గారి దగ్గరికి వినిపించాను. ఇది ఎందుకు వినిపిస్తున్నారండి అన్నాడు. ఫస్ట్ టైము నాకు ఆయనకు మధ్యన వైరం కాదు, ఒక సరైన అండర్స్టాండింగ్ జరిగింది ఫస్ట్ టైం అది, ఆ పాట విషయంలో. ఎందుకంటే అది చాలా అంటే ఒక అతీతమైన పాట అది. అంటే ఒక అతీతమైన పాటని అది ఏది అర్థం చేసుకోలేదంటే ఏది లేదు.
ఈ ఒక్కటే అర్థం కాలేదు దానికి. మా ఇద్దరు లైఫ్లో అర్థం కానిది ఒకటే, వెరీ ఫ్రాంక్లీ. అంటే నువ్వు సిచ్యువేషన్ ఏంటి అని నాకు తెలుసు కదా, అక్కడ పాట ఎట్లా వస్తుంది, ఏం రాయాలి నేను, లాగుద్దేమో పాట, ఎందుకు అక్కడ పాట అనేది డిస్కషన్. ఆయన స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు బాగా. ఖచ్చితంగా అవును. దట్ ఈస్ ద ఫస్ట్ సిచ్యువేషన్ వి ఫేస్డ్. లైక్ ఆయనకు అర్థం కాలేదు అనేది నాకు అర్థం అవుతుంది, ఆయనకు అర్థం కాలేదు. సరే శాస్త్రి గారు, నేను చెప్తాను, నేనేం చేయాలో చెప్తాను, నేను మళ్ళీ వస్తానని చెప్పాను. సరే మేము వెళ్ళిపోయాము. ఆయన పాటకి ఆయన వేరే పాటలు రాసుకుంటున్నారు, లేకపోతే మంద ఇంకో పాట రాస్తున్నారు. వి వెంట్ టు అరకు 3-4 సార్లు వెళ్ళాం, అందులో ఒకసారి వెళ్ళినప్పుడు నేను ప్రభు బాగా దగ్గరగా మూవ్ అయ్యాళ్ళం. ప్రభు ఇట్లా ఉందో పని చేద్దాం ప్రభు, మనం తీసేద్దాం పాటని, షూట్ చేసేద్దాం అని ఇద్దరం కలిసి, ఇందులో ఇలా ఉంది కాబట్టి ఇది మాంటేజ్లతో ఇది మాంటేజ్. మేము ఇద్దరం కలిసి ఇక్కడి నుంచి ట్రావెల్ అయినప్పుడు, ఫ్లైట్లో వెళ్ళాము, ట్రైన్లో వెళ్ళాము, గుర్తులేదు. మొత్తం అతను హింస పెట్టేశాను, అతను నన్ను హింస పెట్టేశాడు. ఇద్దరు కలిసి ఒకరిలో హింస పెట్టుకుంటా మొత్తం పాట అంతా చేసుకుని వెళ్ళి, అక్కడ కూడా ముందే పెట్టద్దు, ఒక 2-3 రోజుల తర్వాత పెడదాం అని వేరే సీన్లు తీస్తా ఈ పాటను అనుకున్నాను. మధ్యలో గ్యాప్లో లంచ్, అతను భోజనం చేస్తూ ఉంటే ఇక్కడ ఇది ఉంటే బాగుంటుందా అంటే ఇలాగా అలా ఉంటే బాగుంటుంది, భోజనం ఇక్కడే పెట్టేవాడు, ఇక్కడ విసుకునేవాడు కాదు పాపం. అవును సార్ అలాగా అతని సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకున్నాను, నా సైడ్ నుంచి కొంత. హీరో వెళ్ళి ఒక చిన్న బర్డ్ పారిపోతుంటే బర్డ్ పట్టుకునేవాడు, అది పట్టుకునేవాడు, ఇది పట్టుకునేవాడు, ఇవన్నీ చేసాం. అక్కడేదో అతని సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ అన్నారే మీరు, కొంచెం లుంగి ఇలాంటి వస్తుందని చెప్పి ఇద్దరు కలిసి లుంగి వస్తూ ఉంటే ఇలా చూడడం. అతను కొంత చెప్పాడు, నేను కొంత చెప్పాను. అతను మాస్టర్, గొప్ప మాస్టర్ అతను. మేక డెలివరీ అవుతుంటుంది అప్పుడు, అది వేరే కథ, అది వేరే, అది ఇందులో లేదు, అది ఇందులో లేదు. అదంతా మొత్తం రాసుకున్న తర్వాత వి స్టార్టెడ్ షూటింగ్ ఇట్. ఆ షూటింగ్ అంతా కూడా తానా నేనా అనేది వస్తూ ఉండేది. వీళ్ళందరూ చూసారు, తానా ఎంతసేపు చేస్తారు, ఇవన్నీ తీసాను అయిపోయిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు వచ్చారు, ఆ మొత్తం ఎపిసోడ్లు అయిపోయింది, తీసేసాం, పక్క వెళ్ళిపోయింది. సో ఇట్ వెంట హైదరాబాద్. అప్పుడు ల్యాబ్ ప్రాసెసింగ్ ఉండేది కదా, అది చేసి పెట్టండి, మేము అక్కడికి వచ్చినప్పుడు చూస్తామన్నాం, ఏదో అన్నాము. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారితో ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ తీస్తున్నాం, కారం సీక్వెన్స్ ఏదో. అవును. తీస్తున్నప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న మేకపిల్ల ఏంటానికి ఇబ్బంది పడుతుంది, దాంట్లో చాలా ఉన్నాయి మేకపిల్లలు. నేనేదో ఇక్కడ కూర్చున్నాను, అక్కడేదో అతను సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రభు, ఇక్కడ మామూలుగా చూశాను, జస్ట్ ఇబ్బంది పడుతుంది. ఆ ఒక్క క్షణంలో ఐడియా వచ్చింది, ఇది ఆ ఇద్దరు లవర్స్ ఎవరైతే దూరంగా ఒకే ఇంటి దగ్గర, అటు మేడ మీద అమ్మాయి, ఇక్కడేమో పొలంలో ఈ అబ్బాయి ఉన్నారు ఆ దూరం, వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ వచ్చి చూస్తే చాలా హృదయంగా ఉంటుంది అనేది ఒక్క సెకండ్లో థాట్ వచ్చింది. ఆ రోజు త్రిష లేదు, ఆ అబ్బాయి ఉన్నాడు. మరి త్రిషలాగా అలా తీయాలి, ఇక్కడి నుంచి అరిచాను, సిద్ధు ఇక్కడ రా అని. అతనికి అర్థం కాల, ఎందుకంటే ఆ సీన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఎందుకంటే కారం తీయాలి కదా, అదేదో ప్రాక్టీస్ జరుగుతుంది అక్కడ. రా ముందన్నాను అతనికి, సార్ ఇక్కడ రా అరిచాను గట్టిగా, ప్రభు నువ్వు రా. అక్కడ ప్రకాష్ రాజ్ గారికి నేనంటే చాలా గౌరవం, పిలుస్తున్నాడంటే ఏదో కారణం, ఆయన వచ్చాడు. వీళ్ళందరూ వస్తే నేను చెప్పాను, నువ్వు వెళ్ళు, ఇలా వెళ్ళు. అప్పుడు అతను డైరెక్టర్ మర్చిపోయాను కాసేపు, నేను డైరెక్టర్ అనుకుంటా. ఇలా వెళ్ళు, అది ఏంటది, దాన్ని పట్టుకులా చూసి, ఇటు చూడు నా ఇంకా, నేను ఇక్కడ కూర్చొని ఉంటా, ఇక్కడ మీ ఇంకెంత చూస్తానంటే అన్నాడు. ఇక్కడ త్రిష ఉంది, నేను చూస్తావు, తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చావు, ఇది షార్టు అని చెప్తే ప్రభుదేవ్ చూస్తాడు. అతను కూడా అర్థం కావట్లా, టప్ప అది పడింది, తీసాడు. అతనికి అది మాంసం ముద్దది, అది పట్టుకున్నాడు. అతను ఏం ఫీల్ అవుతాడో తెలుసు నాకు. అది తీసాము, షార్ట్ అయిపోయింది. 2 కెమెరాస్ ఉండే, ఇప్పుడు మా 2 కెమెరాలు తీసాం ఇమీడియట్గా. ఆ వేణుగారు, ఆయన నేషనల్ అవార్డు, ఆయనకి అంత ఫాస్ట్గా పని రాదు. రండి పరిగెత్తండి, ఇట్లాగే పరిగెత్తారండి అందరూ. అక్కడ అంటే ఎంతసేపు అయిపోద్ది కదా అక్కడ. అవును, మన టైం అయిపోయేలోపు అయిపోయిందండి. ఆడు వచ్చాడు, తీసాడు, అటు తీసాడు, అయిపోయింది. ఆ తర్వాత వారం రోజుల తర్వాత త్రిష వచ్చినప్పుడు అదే బట్టలు ఉండాలి, అది స్టిల్ తీపిచ్చాను, అదే ఫేస్ ఉండాలి, అదే ఇది ఉండాలి. అది చేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత సీన్ అయిపోయింది, అది అయిపోయింది, అంత అయిపోయింది. అప్పుడు అన్నాడు సిద్ధు, అది పట్టుకోవడానికి భయం వేసిందంటే కళ్ళ నీళ్ళు వచ్చేసిందండి. కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి కదా, అదే నాకు కావాలన్నాను.
దాని తర్వాత నెక్స్ట్ త్రిష వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ కూర్చో, ఈ ఇద్దరు చూస్తూ ఉంటారు, ఏం చూస్తూ ఉంటారు, ఏదో చూస్తూ ఉంటారు, అటు చూస్తూ ఉండు, కళ్ళ నీళ్ళు రావాలి నీకంటే. కళ్ళ నీళ్ళు ఎందుకు వస్తాయండి, అక్కడ ఏం చూస్తానంటే అప్పుడు నేను చెప్పాను, ఇలా జరిగింది. ఆ రష్ ఉందా అండి, రష్ ఎక్కడ ఉంటుంది, అవును, అక్కడ ఎక్కడో ఉంది అవును. అన్నాడు. రేపు చేస్తానండి, ఆ రష్ తెప్పించున్నది. ఫస్ట్ టైము ఆ అమ్మాయి అడిగింది, మీరు ఏముంటే అది చేస్తాను, అక్కడ ఈ స్పాట్ మీరు ఏం చెప్తే అది చేస్తాను, దాన్ని నువ్వు ఎందుకు అడుగుతున్నాను అన్నాను. కాదు, చూడాలంది. మంకు పట్టు పెట్టింది ఆ రోజు. అడవాడు చేసి అక్కడి నుంచి ఒక మనిషిని తెప్పించి అది రెడీ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, అదేదో మొత్తానికి ఏ ఫార్మాట్లో చూపించాను నాకు కూడా గుర్తుంది. ఆ అమ్మాయికి చూపించిన తర్వాత, అమ్మాయి చూసిన తర్వాత అమ్మాయి చేసింది అక్కడ. అప్పుడు డెప్త్ అర్థమై ఉంటుంది. లేదంటే అమ్మాయికి ఎలా అర్థం అవుద్ది, అమ్మాయి నేర్చుకుంది, యాక్టింగ్ నేర్చుకుంది. నువ్వు వస్తే అవుతుంటాలో అమ్మాయి యాక్టింగ్ నేర్చుకుని యాక్ట్రస్సే, ఆ డెప్త్ నేర్చుకుంది అమ్మాయి. అది చేసింది అమ్మాయి. అది మొత్తం ఒకే సీన్ లాగా ఉంటుంది, కానీ తీసింది వేరు. చాలామంది తెలియదు అది. స్పాట్ డిసిషన్ అంటారు కదండి, ఇటువంటి ఎన్నో జర్నీ సినిమాలు. ఆ సినిమా కాదు, చాలా ఫిల్మ్స్లో. అసలు మీరు చెప్తుంటే సో ఈ ఫుటేజ్ అంతా తీసుకెళ్ళి ఆ రెండు కలిపేటప్పుడు ఒకేలాగా ఉంది. శాస్త్రి గారికి ఇచ్చారు ఇదంతా తీసుకెళ్ళి. సారీ చెప్పండి, ఇదంతా తీసుకెళ్ళి ఎడిట్ చేసి, ఒక రఫ్ ఎడిట్ చేసి, తానానే అనేది లూప్ చేసేదాన్ని, మొత్తం ఒక 3 నిమిషాల పాటు చేసేదాన్ని. అప్పుడు శాస్త్రి గారిని అప్పుడు ఎడిటింగ్ రూమ్కి ఒకసారి రండి పిలిస్తే, ఆయన ఎప్పుడు పిలిస్తే వెంటనే వచ్చేస్తారు ఆయన. సరే ఏదో పంపండి కారు అన్నారు, ఏదన్నారు, మొత్తానికి కారు పంపించాను, వచ్చారు, కూర్చున్నారు. రాత్రి 1 గంటకి ఎప్పుడో అప్పుడు రెడీ అయింది. అప్పుడు ఆ టైంలో రాస్తూ ఉంటారు పాట. అవును, అది మా మందే రాస్తాను అనుకుంటాను నేను. లోపల ఎడిటింగ్ రూమ్ తీసుకెళ్ళి లోపల చూపించాను. చూశాడు. చూసిన తర్వాత ఇలా మెల్లగా వచ్చాడు, సైలెంట్గా వచ్చాడు, సిగరెట్ వెలిగించాడు ఆయన. మన ఇద్దరం నన్ను ఇంటి దగ్గర దింపుతావా అన్నాడు. అందరు దింపుతాను, సరిపదా అన్నాడు. మాస్టర్ తీసింది వచ్చి ప్రభుదేవ్, అతన్ని ఎక్కమని అనలేదు. నువ్వు వెళ్ళి పడుకో ప్రభు చెప్తాను అన్నాడు ఆయన. కారులో వెళ్తా ఉంటే నన్ను మామూలుగా హనీ అంటాడు ఆయన. ఆ హనీ, మీరు పేపర్ తెచ్చారా, ఒకసారి మీరు అంటాడు, ఒకసారి నువ్వు అంటాడు ఆయన. మీతో కూర్చుంటే పేపర్ పెన్ లేకుండా ఎందుకుంటాను సార్, తీశాను. ఆకాశం తాకేలా రాశాడు, ఆకాశం తాకేలా వడగాల ఈ నేల రాసుకో అన్నాడు ఆయన. రాశాడు, నీ పాట రేపు సాయంకాలం ఇస్తాను అని ఇంట్లో దిగిపోయి వెళ్ళిపోయాడు. ఆకాశం తాకేలా వడగాల ఈ నేల అని అనుకుంటా తెల్లారి వరకు అలా దాన్ని ఇంటికి వెళ్ళి స్నానం చేసి కూర్చొని దాన్ని చదువుతున్నాను. నెక్స్ట్ ఈవినింగ్ రమ్మన్నారు. ఆ ఈవినింగ్ రాత్రి 1 గంట అయింది. ఆయన కోసం వెయిట్ చేస్తాను. ఆయన ఇంకా లేవలేదు, ఎందుకంటే డే టైం రాసిన ఫస్ట్ పాట అది. ఈ మధ్యకాలంలో ఎప్పుడో రాసుంటారు ఆయన కొత్తలో, ఎప్పుడు రాత్రి రాసి ఆయన డే టైం రాశాడు. ఆయన హంట్ చేసింది, అది హాంట్ చేసింది. అది వెంటనే ఎక్కడ దాన్ని వదిలేస్తానని చెప్పి నేను వచ్చేటప్పటికి రాత్రి 1 గంట ఎప్పుడు ఆయన మెల్లగా దిగి వచ్చి కూర్చొని, నేను చాలా పేషెన్స్గా కూర్చునేవాడిని. కూర్చుంటే వచ్చేరాగానే ఇదిగో అబ్బాయి పాట పాడతానని చెప్పి పాట ఒకసారి విని ఆ ట్యూను ఇది పాడి మొత్తం వినిపించాడు ఆయన. ఒకటే టేక్ అంటే ఒకే చేంజెస్ లేవు. అంటే చేంజెస్ ఎలా ఉంటాయంటే, ఒక్కోసారి మేము ఎదురే కూర్చుంటాం, ఎవరు ఉండరు. ఒక పాట లంగా ఓణి అని రాశారు ఆయన. తన లంగా ఓణి అని పాడతారు ఆయన. లంగా ఓణి ఆకని బాగాలేదు, లంగా ఓణి బాగుందని సార్, అక్కడ లంగా ఓణి బాగుంటాయి, నేమ్ బాగుంది వినడానికి, నేను చూశాను ఇందాక మీరు రాస్తూ ఉంటే. కొట్టుకుంటాడు, 1-2 గంటలు కొట్టుకుంటాడు ఆయన. సార్ లంగా ఓణి ముందు తెస్తే ఎలా ఉంటుంది నాకు చూశాడు ఆయన. పట్మని ఆ సిగరెట్ తీసి ఇంకో సిగరెట్ వెలిగించి, లంగా ఓణి నేటితో అయిపోయింది. ఒక చిన్న కెలుకుడు, అంత మా ఇద్దరి మధ్యన అంత ర్యాపోర్ట్ ఉండేది. ఐ రియలీ మిస్ హిమ్. వాట్ గ్రేట్ పీపుల్ ఐ వర్క్డ్ విత్. కోడి రామకృష్ణ గారు, పరుచూరి వెంకటేశ్వర గారు, శాస్త్రి గారు. ఐ కెనాట్, అంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, పేరు నేను చెప్పలేను, కానీ ఒకటి పేరు చెప్తే వాడు కాకపోతే నాకంటే ఆడెక్కువ. మీరు ఎంతమంది పేరు లిజెండ్స్, వీళ్ళ పేరు చెప్పినా ఎవరు కూడా అంటే ఇదేవారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు మీరు ఎంతమంది పేర్లు చెప్పినా దేవి అయితే మీ ఇంట్లో బిడ్డే. అది ఒక తండ్రి బిడ్డ మధ్య ఉండే, గురువు శిష్యుల మధ్య ఉండే అనుబంధం. అది నిన్నే నాకు ఇచ్చాడు ఒక ట్వీట్, నాది టీజర్ పెట్టి
ఈ సినిమా నాకు చాలా నచ్చింది అని చెప్పి ఎంఎస్ రాజు గారికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇచ్చాడు ట్వీట్. నిన్న అడిగారా మీరు? నేను అడగలేదు, మీరు అతనే ఇచ్చాడు. అంటే నా టీజర్ కూడా పెట్టాడు అందులో. బాధ్యత నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అతను పెట్టి వల్ల మరి అడ్వాంటేజ్ ఉంటుంది నాకు. అతని ఫాలోవర్స్ చాలామంది ఉంటారు కదా. సో ఇప్పటి వరకు నేను ఫాలో అవ్వకుండా 4 మిలియన్ వచ్చింది ఇప్పటికి. సో ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్తుంది. నా నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్ లోపు ఎంత వెళ్తుంది అనేది చూద్దాం. అదే తెలిసి సార్